అన్యజనులు మిమ్మను ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమానుకొనుచున్నాను. 1 పేతురు 2:12 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 2 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్త సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, ఏ విషయాల్లో నీకు వీక్నెస్ ఉన్నాయో, ఏ విషయాల్లో నీ బలహీనతలు ఉన్నాయో, అవిధేయతలు ఉన్నాయో, వాటిని బట్టి అన్ని జనులు అంటారు, నువ్వు దేవుడిని నమ్మావు కదా, ఇలా చేయొచ్చా? నువ్వు దేవుడిని నమ్మావు ఇలా మాట్లాడవచ్చా? దేవుడిని నమ్మావు ఇలా పోట్లాడవచ్చా? దేవుడిని నమ్మావు కదా, ఇలా తాగొచ్చా, తిరగొచ్చా, ఇలా చీట్ చేయొచ్చా అని మాట్లాడుతూ ఉంటారు. మీరు దుర్మార్గులను దూషిస్తారు, దేవుని కూడా వాళ్ళు నిందిస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, నన్ను నమ్మావా? ఏ విషయంలో నీ బలహీనత ఉందో ఆ విషయంలో రివర్స్ అవు, ఆ విషయాన్ని జయించు, ఆ పాపాన్ని, ఆ బలహీనతను, ఆ భక్తిహీనతను జయించు. కోపిస్తువా, పాపిస్తువా, సాత్వికుడుగా మారు, పరిశుద్ధునిగా మారు, జయజీతాన్ని కలిగి అడుగుల ముందుకి. అప్పుడు ఆ విషయాల్లో ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వాళ్ళని ప్రేమించు, సహాయపడు, సహోదర ప్రేమ కలిగి ఉండు. అప్పుడు దూషించిన వారు మీ సత్క్రియలను చూసి దేవుని మహింపరుస్తారట. ఎస్, మంచి ప్రవర్తన గలవారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇట్టి పరివర్తన మనలోనికి రావాలి. నీ వల్ల, నా వల్ల దేవునికి అవమానం కాదు, మహిమ రావాలి. అలాగే నీవు నేను పరిశుద్ధంగా జీవించాలి, విశ్వాసంలో బలపడాలి, దరిద్రాన్ని, వ్యాధుల్ని, సమస్యలను జయించాలి, సమాజానికి యూజ్ఫుల్గా ఉండాలి. ఇలా లేకోకుండా నువ్వు ఎంతకాలం క్రైస్తవుడని చెప్పుకున్నా నీ వల్ల, నా వల్ల ఒరిగేది ఏముండదు. కాబట్టి మన సత్ప్రవర్తన బట్టి అన్ని జనులు దేవుని తెలుసుకోవాలా, దేవుని మహింపరచాలా. వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చాలా మార్పు చెందారు, వాళ్ళు ప్రవర్తనకి వెళ్ళిన వాళ్ళు, ప్రేమించేవాళ్ళు, సహాయపడేవాళ్ళు అని తెలుసుకుని దేవుని మహింపరచాలా. అట్టి ప్రవర్తన, అట్టి పరివర్తన దేవుడు మనలో దయచేసి గొప్ప దీవెనతో, ఆశీర్వాదంతో దేవుడు నింపునుగాక. ఆమేన్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫ్లడ్స్, చాలామంది సఫర్ అవుతున్నారు. వారు సేఫ్గా, క్షేమంగా ఉన్నట్లుగా ఈ అకాల వర్షాల నుంచి విడుదల పొందినట్టుగా ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకర ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. ఎవరు ఈ ఉదయకాలం మంది ప్రేయర్లో ఆయన పార్టిసిపేట్ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆయా ప్రాంత ప్రజలు, పల్ల ప్రాంత ప్రజలు ఎంతో సఫర్ అవుతున్నారయ్యా. ఈ అతివృష్టి వల్ల కృప చూపించండి. ఈ వర్షాలు తగ్గిపోవాలి, ఈ ఫ్లడ్స్ తగ్గిపోవాలి, అందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలి. కృపనిచ్చి కార్యాలు చేయండి. అలాగే మా మట్టుకు మేము ఆయన పరివర్తన కలిగి జీవించాలా. ఏ విషయంలో మమ్మల్ని దుర్మార్గులు దూషిస్తున్నారో ఆ విషయంలో మాలో మార్పు చూడాలా. నీకు మహిమ రావాలా. కృపాక్షేమాలు దయచేయండి. ప్రతి ఒక్కరిలో మార్పునివ్వండి, దీవెన దయచేయండి. కుటుంబాలు నెమ్మది, సమాధానం ఇవ్వండి అయ్యా. ఆశీర్వాదంతో నింపండి. ఏ దుష్టాత్మలాంటి ప్రభావాలు ఎవరైనా పనిచేయనివ్వదు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటివన్నీ కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి కాడిని ఎరగొట్టి అద్భుత రీతిలో స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. కృపనివ్వండి. జాబ్ లేని వాళ్ళ బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ వచ్చినగాక. జాబ్స్ వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. నెమ్మదినివ్వండి. ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. అయినా ఏసులో గవర్నమెంట్ సెక్టర్లో కృప తెరిచి కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అసలు బిజినెస్ కూడా దీవించండి. ఆర్థిక సమృద్ధినివ్వండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. యవనస్తులు, చిన్న బిడ్డలను అన్నింటిలో కృపనివ్వండి. స్కూల్ రాకపోకలు అన్నింటిలో, బిజినెస్లో, జాబ్స్లో రాకపోకలు యాక్షన్స్ అవాయిడ్ చేయండి. దుష్టుని కన్యకలు పడినివ్వద్దు. ఆయన మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పాల్గొని అధికారులను దర్శించి వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొంది పెద్ద బిడ్డని రాకడ సిద్ధపడాలి. అన్ని విషయాల కృపని నేను సండే అయినా వర్షాటంగా ఏర్పడినవి కూడా జయకరంగా జరిగించు, అనేకులు నడిపించు. స్థుతులయ్యా. నీ ఇచ్చిన వర్తమానం ముద్ర వేసి దీవించి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనవసరమైన దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని ఇవ్వండి. చిన్న బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచి వృద్ధులను కూడా దర్శించి బ్లెస్ చేయండి. కృపనివ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విష్ హ్యాపీ బర్త్డే టు యూ. విష్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.